జై శ్రీరామ్. భగవంతుడి గురించి మనం భగవంతుడు మనకి ఏమిస్తాడు అనే తాపత్రయం చాలామందికి ఉంటుంది. కానీ భగవంతుడికి మనం ఏమివ్వగలం అనే తాపత్రయం ఉన్నవాడికి ఏ లోటు ఉండదు ఎప్పుడు కూడా. కానీ అలా ఉన్నవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. ఒక్కొక్కరు అయ్యా మీరు ఏం తీసుకురమ్మంటే అవి తీసుకొస్తాం, చాలా నిండుగా చక్కగా స్వామివారికి పూజ జరిపించండి అని చెప్తారు. కొంతమంది బాగా ఎక్కువ అక్కర్లేదండి, ఇంకా తప్పదనుకుండా చెప్పండి చాలు అంటారు కొంతమంది. ఇలా లోభత్వం చూపించేవారు కొంతమంది అయితే, లోభత్వం చూపించిన వారు కొంతమంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఎప్పుడు కూడా భగవంతుడికి ఇచ్చింది రెట్టింపు అవుతుందనే విషయాన్ని తెలుసుకున్నవాడు ఖచ్చితంగా సుఖాన్ని, సంతోషాన్ని జీవితంలో పొందుతాడు. అయితే మనం ఇచ్చేవి ద్రవ్యాలు కానీ లేదా ఇతరత్ర వస్తువులు కానీ ఏవైనప్పటికీ కూడా అవి మన సంపాదనలో ధార్మిక సంపాదన అయి ఉండాలి. ఎవరో పొట్టకొట్టి ఎక్కడి నుంచో తెచ్చి మనం పుణ్యకార్యాలు చేసినప్పటికీ, దాన ధర్మాలు చేసినప్పటికీ అవి ఎట్టి పరిస్థితుల్లోనూ ఫలించవు. చాలామంది ఈ తప్పులు చేస్తూ ఉంటారు. పైకి పేపర్లో వేయించుకోవడానికి కానీ, పైకి కానీ బోల్డ్ దాన ధర్మాలు చేస్తున్నట్లుగా ఉంటారు. కానీ ఆ సంపాదన అంతా ఎలా వచ్చిందనేది వారికి మాత్రమే తెలుస్తుంది. అంచేత మీరు చేసిన సంపాదన ఎప్పుడు కూడా ధార్మికమై ఉండాలి. ఎవరికైనా దానం ఇచ్చినప్పుడు కానీ, దేవతారాధన చేసినప్పుడు కానీ ఆ వస్తువులు నిజాయితీతో సంపాదించిన డబ్బులతోటి కొన్నవై ఉండాలి. అలాగే అతి సులభమైన మార్గంలో భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి అనేక మార్గాలు చెప్పినప్పటికీ, ఇందులో ఈశ్వరుడి విషయంలో ముఖ్యంగా పంచబిల్వాలు ఈశ్వరుడికి పరమ ప్రీతి అని చెప్పారు. ద్రవ్యాలు ఏవిచ్చినప్పటికీ కూడా 21 ద్రవ్యాలు ఉంటాయి మామూలుగా ఈశ్వరుడి యొక్క పాశుపతాభిషేకంలో. ఈ ద్రవ్యాలను కూడా మనం ఏ ద్రవ్యం అయితే భగవంతుడికి సమర్పిస్తామో దానికి ఒక ఫలితాన్ని ఆశించి సమర్పిస్తాం. పాలు పోస్తే ఇది, పెరుగు వేస్తే ఈ ఫలితము, నెయ్యి వేస్తే ఈ ఫలితం అని ఫలితాలు ఉంటాయి అభిషేక ద్రవ్యాలకి. అది కూడా వీలైతే ఒక రీల్ చేసి పెడతాను, అది కూడా వినండి. ఈ పత్రాల విషయంలో ఈ వీడియో చేస్తున్నాను. పత్రాలు 5. అది తులసి, మారేడు, వాయిల, తెలుపు కానీ నలుపు కానీ 2 రకాలు ఉంటాయి. వాయిల్లో ఏదైనా పర్లేదు. వాయిల, జంబీర, ఆమలకము అంటే నిమ్మపత్రి, ఉసిరిపత్రి, ఇవి 5 పరమ ప్రీతీశ్వరుడికి.